హాయ్ హలో నమస్తే వెల్కమ్. తెలంగాణ రాష్ట్రంలో టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజీల వివరాలు మీకోసం. ముందుగా JNTUH హైదరాబాద్ కూకట్పల్లి. ఇక్కడ యాన్యువల్ ఫీజు 56,000 ఉంటుంది. యావరేజ్ ప్లేస్మెంట్ ప్యాకేజీ 7 LPA అంటే సంవత్సరానికి 7 లక్షల రూపాయలు. ఇక రెండవది ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్. ఇది తక్కువ ఫీజు ఉండే వన్ ఆఫ్ ది బెస్ట్ గవర్నమెంట్ కాలేజ్. యాన్యువల్ ఫీజు 35,000 నుంచి 40,000 మధ్య ఉంటుంది. యావరేజ్ ప్లేస్మెంట్ ప్యాకేజీ 7 LPA. ఇక మూడవది CBIT చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గండిపేట హైదరాబాద్. యాన్యువల్ ఫీజు 1,83,000 ఉంటుంది. యావరేజ్ ప్యాకేజ్ మీకు 6.29 LPA. ఇక 4 VNR విజ్ఞాన్ జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాచుపల్లి హైదరాబాద్. ఇక్కడ సంవత్సరానికి ఫీజు వచ్చేసి 1,59,000 ఉంటుంది. మీకు జాబ్ గనుక లభిస్తే యావరేజ్ ప్యాకేజ్ సంవత్సరానికి 7 లక్షల నుంచి ఆ పై మాటే ఉంటుంది. ఇక 5 వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇబ్రహీంబాగ్ హైదరాబాద్. ఇక్కడ యాన్యువల్ ఫీజు వచ్చేసి 1,75,000. యావరేజ్ ప్యాకేజ్ 7 లక్షల నుంచి 9 లక్షల వరకు ఉంటుంది. ఇక 6 GRIET గోకరాజు గంగరాజు ఇన్స్టిట్యూట్ బాచుపల్లి హైదరాబాద్. ఇక్కడ సంవత్సరానికి ఫీజు 1,36,000 ఉంటుంది. మీకు వచ్చే యావరేజ్ ప్యాకేజ్ 5 నుంచి 7 లక్షలు సంవత్సరానికి. ఇక 7వది CVR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హైదరాబాద్. కాలేజ్ ఫీజు 95,000 ఉంటుంది. యావరేజ్ ప్యాకేజీ 5 LPA నుంచి 7 LPA వరకు లభిస్తుంది. ఇక 8వది MVSR అంటే మాతూరి వెంకట సుబ్బారావు ఇంజనీరింగ్ కాలేజ్ హైదరాబాద్. కాలేజ్ ఫీజు 1,30,000 ఉంటుంది. యావరేజ్ ప్యాకేజ్ ఇక్కడ 4.5 LPA నుంచి 6 LPA వరకు లభిస్తుంది. ఇక 9వది మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MGIT గండిపేట హైదరాబాద్. ఇక్కడ యాన్యువల్ ఫీజు వచ్చేసి 1,66,000 ఉంటుంది. యావరేజ్ ప్యాకేజ్ 5 లక్షల నుంచి 7 లక్షలు సంవత్సరానికి. ఇక 10వది BVRIT హైదరాబాద్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్ బాచుపల్లి హైదరాబాద్. ఇది ప్రత్యేకంగా మహిళల కోసం ఉద్దేశించిన కాలేజ్. ఇక్కడ సంవత్సరానికి 1,35,000 రూపాయల ఫీజు ఉంటుంది. ఇక్కడ యావరేజ్ ప్యాకేజ్ 5 LPA నుంచి 6.5 LPA వరకు లభిస్తుందని తెలుస్తోంది. అయితే కొన్ని ముఖ్యమైన సూచనలు చేస్తున్నారు విద్యా నిపుణులు. ఏంటంటే ఎప్పుడైనా మీరు కాలేజీని ఎంచుకునేటప్పుడు కేవలం ఒకరిద్దరికి వచ్చే హైయెస్ట్ ప్యాకేజీ అంటే 40 లేదా 50 లక్షలు చూసి మోసపోవద్దు. ఎల్లప్పుడూ కాలేజీ యొక్క యావరేజ్ ప్లేస్మెంట్ ప్యాకేజీ మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఒకరిద్దరిని చూసి మీరు మోసపోవద్దు అని నిపుణులు చెబుతూ ఉన్నారు. యావరేజ్ ప్యాకేజ్ 7 LPA రేంజ్లో ఉన్న కాలేజీలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. ఆ తర్వాత 5 నుంచి 6 అలాంటి కాలేజీలకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. సో వెబ్ ఆప్షన్ పెట్టుకునేటప్పుడు మీరు జాగ్రత్త పడండి అని నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అమూల్యమైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.